హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు తోటలలో అనుకుంటున్నారా? దావ తప్పిపోయి వెళ్ళిపోతున్నారే ఏంటి వీళ్ళందరూ, ఎవరు వీళ్ళు, ఏం కథ అనుకుంటున్నారా? మేము ఎక్కడికి వెళ్ళట్లేదండి. డే సెకండ్ అయితే అంటే సంక్రాంతి రోజు మేమైతే గోరీల దగ్గరికి వెళ్తాము. గోరీలు అంటే సమాధులు అన్నమాట, పెద్దవాళ్ళది. మా సైడ్ అయితే గోరీలు అంటారనమాట. మీ సైడు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ అరటి చెట్లు అండి, చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము తోటలలో చెట్లల్లో పుట్లల్లో పడి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అప్పట్లో అయితే గెనెం అంటారు కదా, చూడండి, గెనెం ఉంటుంది వెళ్ళటానికి. ఇప్పుడైతే మేము వెళ్ళట్లేదు కాబట్టి, అంటే ఇయర్లీ వన్స్ వెళ్తాము, మధ్యలో వెళ్ళాం కదా. సో అందువల్ల వేరే వాళ్ళు అయితే ఆక్రమించేసుకుంటారు. తోటలలో పడి వెళ్ళిపోతున్నాము. తమలపాకులు స్పెషలీ ఫేమస్ మాకు. మేమైతే చేరుకునేసామన్నమాట గోరీలు. ఇవైతే మావే మా పెద్దవాళ్ళవి. మా ఆయన అయితే చూడండి గోరీలు అయితే క్లీన్ చేస్తున్నాడు. మా మరిది, మా ఆయన అందరూ చేస్తున్నారనమాట. ఈవిడైతే మా వదిన, ఇంకా వీడైతే మా అల్లుడు, ఈమెయితే మా చిన్నత్త. ఇంకా అన్ని గోరీలు అన్నమాట. అన్నిటికీ అయితే మేము కొంచెం వాటర్తో క్లీన్ చేసేసి అక్కడ వరకు కొంచెం పసుపు కుంకుమ, తర్వాత వచ్చి మేమైతే వడపప్పు తీసుకెళ్తామన్నమాట. అక్కడికి వడపప్పు తీసుకెళ్ళి వడపప్పు కూడా వాళ్ళకి నైవేద్యం పెట్టేసి ఒక టెంకాయ కొట్టేసుకుంటాము. తర్వాత అయితే ఇంకా అందరూ అన్నమాట కూర్చొని వడపప్పు అన్నీ తీసుకెళ్తామన్నమాట. వడపప్పు, కొబ్బరి అన్నీ మేమైతే తురుముకొని, క్యారెట్, లెమన్ అన్నీ తీసుకొని చేసేసుకుంటాము. తర్వాత అయితే అన్నీ మిక్స్ చేసుకొని, అదిగోండి వడపప్పు చూడండి అక్కడ ఉంది. అట్లా అన్నమాట. ఎవరో ఒకరు తీసుకొని అందరూ అక్కడ కూర్చొని తిని వాళ్ళని తలుచుకొని వస్తామన్నమాట. లాస్ట్ది అయితే మా మామయ్యది గోరీ అది. ఇదైతే మా పెద్దయ్యది అన్నమాట గోరీ. ఇక్కడైతే పెద్దవాళ్ళదన్నమాట. మా మామయ్య వాళ్ళ నాన్న అందరూ అన్నమాట. అక్కడ 4 మెంబర్స్. ఇక్కడైతే మా బాబాయి, నేను, ఇంకా అందరం ఉన్నాము. అదే అయితే మా మామయ్యది. ఇదైతే మా పెద్దమ్మ. ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ మమ్మీ. అక్కడైతే మా చిన్నమామ, మా వదిన కూర్చోండి దగ్గర. ఇంకైతే మా పిల్లలు అయితే ఏంటి ఇది డిఫరెన్స్గా ఉందనేసి చూస్తున్నారు. కొన్ని అయితే గోరీలు కట్టలేదన్నమాట. వాటికి కూడా వదిలేయడం ఎందుకనేసి వాటికి కూడా పూజ చేసేసాము. ఆ తర్వాత అయితే పూజ చేసేసిన తర్వాత అందరూ కూర్చొని వడపప్పు తినడానికి అయితే మా పిల్లలు ఎదురు చూస్తున్నారు. తర్వాత అయితే ఒక సెల్ఫీ తీసుకుందామని అందరూ తీసేసుకున్నాం అన్నమాట. తనైతే మా మరిది, నేనైతే సపరేట్గా వచ్చి మా మామయ్య దగ్గర తీసుకున్నాను ఒక సెల్ఫీ. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామనేసి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. బయటకి అయితే ఎలాగో ఒకలాగా కింద మీద పడేసి వచ్చేసామన్నమాట. ఇదైతే రోడ్డు. మా బండి దగ్గరికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇదైతే రోడ్డు అన్నమాట. చాలా చెట్లల్లో, పుట్లల్లో, తమలపాకుల్లో, అరిటాకుల్లో అన్నీ పడి అయితే మొత్తానికి వెళ్ళి రిటర్న్ అయిపోతున్నాము. అందరూ వెళ్ళిపోతున్నాము. నేను కూడా బండి పైన వెళ్ళిపోతున్నాను. ఆయన అయితే చూడమంటే చూడట్లేదు అనమాట. ఆ తర్వాత అట్లా ఇట్లా చేసి ఎట్లోకట్లా చూసేసాడు. ఇంకైతే ఓకే బాయ్. మీరు ఎక్కడికి వెళ్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదైతే మా గ్రూప్ ఫోటో అన్నమాట. ఓకే అందరికీ బాయ్ బాయ్, సీ యూ, టాటా.